రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని ఆయన అతిశయపడుతూ ఉన్నాడు. కాబట్టి నేను మతనిష్ట వల్ల నేను రక్షింపబడలేదు, నేనేదో గొప్ప వంశములో ఉన్నానని నేను రక్షింపబడలేదు, నేనేదో గొప్పవాడిని నేను రక్షింపబడలేదు. యేసు క్రీస్తు యొక్క విలువైన రక్తము చేత, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత నేను రక్షింపబడి ఉన్నానని ప్రభువును బట్టి ఆయన ఏమవుతున్నాడంట? అతిశయపడుతూ ఉన్నాడు. మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న కులాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి నేనే గొప్పవాడిని మనం అనుకోకుండా క్రీస్తు రక్తము చేత, పవిత్రమైన నిష్కలంకమైన రక్తము చేత నేను రక్షింపబడి ఉన్నాను. నేను ఈ ప్లేస్లో కూర్చోవడానికి ఆయనే గర్వకారణమని ఆయన బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. ఆయన అంటూ ఉన్నాడు, గమాలీయుల పాదముల యొక్క పెరిగిన వాడిని. చివరి యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ గమాలీయులు అనే ఆయన ఎవరు అంటే, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనములో సమస్త ప్రజల వల్ల ఘనత నొందిన వాడు. ఈ గమాలీయులు అన్న అతను ఎవరు? ఎంతో పేరు నొందినవాడు, ధర్మశాస్త్రము ప్రావీణ్యతము కలిగిన వాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే చదువు, ఆ విద్యలో కూడా చాలా భాగాలు ఉంటాయి. ప్రియమైన వాడు, యూనివర్సిటీ ఉంటుంది, తర్వాత మంచి గుర్తింపు పొందిన గ్రీన్ మామూలుగా గ్రీన్ కార్డు ఉన్న కాలేజీలు ఉంటాయి, తర్వాత ఒక సర్వసాధారణమైన కాలేజీలు ఉంటాయి. అంటే అన్ని కాలేజీలే, అన్ని బీటెక్ ఎంటెక్ బోధిస్తాయి. కానీ డిఫరెంట్ ఏంటంటే కొన్ని కాలేజీలు యూనివర్సిటీ గుర్తింపు పొందిన కాలేజీలు ఉంటాయి. అవి యూనివర్సిటీలుగా మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా బీటెక్ యూనివర్సిటీలు ఎవరికైనా గుర్తున్నా చెప్పండి, కొన్ని పేర్లు ఎవరన్నా? ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మామూలుగా నెహ్రూ యూనివర్సిటీ ఉంది. అంటే మన ఏరియాలో బాగా గుర్తింపు ఉన్నది జేఎన్టీ. ప్రియమైన వాళ్ళ, ఇది మన కాకినాడలో ఉంది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాకినాడ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతారో వాళ్ళు మన దేశంలోనే బాగా గుర్తింపు పొందిన వారుగా ఉంటారు. అది ఆ యూనివర్సిటీలో సీట్ రావాలంటే చాలా బాగా మనము చదవాలి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మనం గమనించినట్లయితే వైజాగ్లో ఒక మంచి కాలేజీ ఉంది. ఆ కాలేజీలో చదవాలంటే కూడా మనం మంచి గుర్తింపు పొందాలి. ఏ కాలేజీ అది? గీతంస్. గీతంస్ మన రాష్ట్రంలోనే ప్రాముఖ్యమైన కాలేజ్. ఆ కాలేజీలో చదవాలంటే చాలా ప్రావీణ్యతము కలిగి ఉండాలి. అలాగే మన వెస్ట్ గోదావరిలో బాగా మంచి కాలేజీ ఏది చెప్పాలి? చదువుకున్న పిల్లలు నాకు చెప్పాలి. మన వెస్ట్ గోదావరిలో మంచి బెస్ట్ కాలేజీ ఏది? అది భీమవరంలో. ఏ కాలేజీ అది చెప్పాలి? వెరీ గుడ్, ఎస్ఆర్కే. ఎస్ఆర్కే అనేది చాలా విలువైన కాలేజీ. అలాగే మన మండలంలో బెస్ట్ కాలేజీ ఏది? వాసవి కాలేజీ. అంటే వాసవి కాలేజీ బెస్ట్ కాలేజీ. అంటే కొన్ని కాలేజీలకు గుర్తింపు పొంది, కొన్ని కాలేజీలకు వారి మామూలుగా వారి చదివే ఉపాధ్యాయులను బట్టి, ప్రొఫెసర్స్ని బట్టి అక్కడ కొన్ని ఉంటాయి. అంటే సెకండ్ వన్ అయితే మనకు టైం సరిపోదు కాబట్టి ఆ సెకండ్ 1, సెకండ్ 3 ఇవి మనం చెప్పడం. అంటే ఎందుకు చెప్తున్నంటే ఆ కాలేజీలో చదివిన వారికి ప్రపంచంలో ఏముంటుంది? ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనే విషయానికి మనం చూస్తున్నాం. దాన్ని సాధించాలంటే కూడా విద్యార్థి ఎంతో కష్టపడాలి. ప్రియమైన వాడు, అలాగే ఆ దినాన్ని ధర్మశాస్త్ర ప్రావీణ్యతం కలిగిన వాళ్ళు ఈ యొక్క గమాలీయులు అనే ఆయన చాలా ఉన్నతమైన వాడు. అతని దగ్గర ధర్మశాస్త్రమును నేర్చుకున్న వారిలో ప్రధానమైన వాడు ఎవరు? పౌలు గారి ప్రియమైన వాడు. అంటే ఇప్పుడు గీతంస్లో చదివిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏమంటారంటే, మేము చాలా ఇక్కడ గీతంస్లో మా అన్నయ్య ఎంకుడు వాళ్ళ పిల్లలు చదువుకున్నారు. వైజాగ్ మన సుధాకర్ రాజు అని పాస్టర్ గారు ఆయన మన దగ్గరికి వచ్చేవారు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా గీతంస్లో చదువుకున్నారు. ఒక ఆయన
ఎస్బీఐ మేనేజర్ అన్నమాట. అంటే మామూలుగా హైదరాబాద్లో చేస్తూ ఉన్నాడు. అంటే మామూలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఎస్బీఐకి సంబంధించిన మేనేజర్. రెండవది మా అన్నయ్య గారు కోళ్ళ అనమాట. ఆమె అంటే నేను గొప్పలు చెప్పడం గురించి చెప్పలేదు, అంటే వాళ్ళ యొక్క విషయాలు చెప్తున్నా, అంటే ఇప్పుడు దాకా అతిశయపడడం కూడా గొప్పలు చెప్తున్నారని అనుకోవద్దు దయచేసి. అంటే ఆమె ఈ కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు జిల్లా మేనేజర్ అనమాట. వాళ్ళిద్దరు కూడా గీతాంశ చదివి అక్కడ బీటెక్ అయిన తర్వాత వాళ్ళు ఎంఏ చేశారు, ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేసిన తర్వాత వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకు దీన్ని కంపారిజన్ చేస్తున్నామంటే, వాళ్ళు చెప్పుకోవడానికి మేము పలానా కాలేజీలో చదివామని వాళ్ళు అతిశయపడవచ్చు. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా నేను గమాలీయుల దగ్గర ఆయన పాదముల ఎంత నేను కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని ప్రావీణ్యత కలిగి ఉన్నానని పౌలు కూడా గొప్పలు చెప్పుకోవచ్చు. మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ విషయానికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ దినాల్లో గీతాంశ ఎంత పేరు ప్రఖ్యాతులు కాంచిందో గమాలీయులు కూడా అంత పేరు ప్రఖ్యాతులు కాంచినవాడు. అక్కడ చదివిన పౌలు నేను గమాలీయుల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నానని గొప్పలు చెప్తున్నాడా? చెప్పలేదు. తను బట్టి తాను అతిశయపడలేదు. కానీ దేన్ని బట్టి అతను అతిశయపడుతున్నాడు? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 24వ వచనములో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. చెప్పుకొనిచుండగా పౌలా నువ్వు వేరేవాడవు, అతి విద్య వలన వేరి పట్టినదని ఆయన మనం చూస్తూ ఉన్నాం. అంటే పౌలు ఎంతో ప్రావీణ్యతము కలిగిన వాడు కనుక, ప్రావీణుడైన గమాలీయుల యొక్క పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు కనుక అతడు ఎంతో గొప్పవాడు అయినప్పుడు కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో దాన్ని బట్టి అతిశయించుకుని అన్నాడు, దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలిగినది. అంటే నువ్వు ఎక్కడ చదివినా, ఎంత ఉన్నతమైన కాలేజీలో చదివినా, నువ్వెంత జ్ఞానవంతుడైనప్పుడు కూడా దేవుని జ్ఞానం ముందు నీ జ్ఞానము ఎందుకు పనికిరాదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎంతో గమాలీయుల పాదముల యొద్ద నేను చదువుకున్నప్పుడు కూడా, ధర్మశాస్త్రం ప్రావీణ్యతమనే కలిగిన వాడైనప్పుడు కూడా నేను సంపాదించిన జ్ఞానము కన్నా దేవుని వెరితనము గొప్పది అని మాట్లాడుతున్నట్టు వాళ్ళు. అంటే మనం ఎంత జ్ఞానవంతులమైనప్పుడు కూడా దేవుని వెరితనం ముందు మన జ్ఞానము ఎందుకు పనికిరాదు ప్రియమైన వాడ. అందుకనే నేను చాలా గొప్పవాడిని, నేను అక్కడ చదివాను ఇక్కడ చదివాను అని అతిశయపడడానికి ఎటువంటి ఆస్కారము ఎవరికి లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మన జ్ఞానము కన్నా దేవుని వెరితనము గొప్పది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగాను రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయినది. అంటే నశించుతున్న వారికి ఆయన జ్ఞానం వెరితనంగా ఉండొచ్చు. ఎవరైతే రక్షణ పొంది ఉన్నామో మనకు ఆయన జ్ఞానము దేవుని శక్తి అయి ఉన్నది అని పౌలు అతిశయపడుతున్నాడు. అంటే పౌలుకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడలేదు, కానీ దేవునికున్న జ్ఞానాన్ని బట్టి అతడు అతిశయపడుతూ ఉన్నాడు. అంటే మనం ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని బట్టి అతిశయపడాలి. కాబట్టి నశించిపోతున్న ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. వారు దేవుడు ఇచ్చిన జ్ఞానం వెరితనంగా చేసుకుని వాళ్ళు దేవుడు అంటే వాళ్ళు లెక్క లేకుండా పోతున్నారు ప్రియమైన వాళ్ళు. కానీ దేవుని దృష్టిలో మనము దేవుని మందిరంలో ఉన్నామంటే ఆ జ్ఞానము మనకు విలువైనదిగా ఉంది. కాబట్టి ఆయన నశించిపోతున్న ఆత్మను ఆయన రక్షించాడని నీవు నేను గుర్తించాను. కాబట్టి ఆయన జ్ఞానం మనకు ఎలా ఉందంట? మా దేవుని శక్తి ఉన్నది. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నా జ్ఞానము కన్నా ఆయన జ్ఞానం ఎంతో గొప్పది. నేను దాన్ని బట్టి నేను ఏం చేస్తున్నాడు? అతిశయపడుతూ ఉన్నాను. చివరిగా ఒక మాట వాళ్ళు చూస్తున్నా. అతడు టైం ఎంత 11:12 ఒక 2 నిమిషాలు కంప్లీట్ చేసుకుందాం. ఇంకా 2 మాటలు ఉన్నాయి.
ఒకటి రోమియోడు, రెండు క్రీస్తు పరిచారకుడు. ఈ రెండు విషయాల గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈయన ఎవరంట? ఆయన ఒకటే రోమియోడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ రాయబడిందండి? అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఈ చాలా ఇంపార్టెంట్ మాట, జాగ్రత్తగా వినండి. పౌలును తన దగ్గర నిలిచి ఉన్న చూచి ఇక్కడ అన్నాడు, ఆయన ఏమన్నాడు? నేను రోమియుడైన మనుషుని. అంటే ఇక్కడ ఎందుకు చాలా నేను ఎందుకు రోమియుడైన మనుషుని అని చెప్తూ ఉన్నాడు సార్, గమనించాలి. అర్థమవుతుందా మీకు? నేను రోమియుడైన మనుషుని ఎందుకు చెప్తూ ఉన్నాడు? చూడండి, మన చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. నందమూరు ఉంది, ఆర్నల్ ఉంది, జగన్నాథపురం ఉంది, నావపాలెం ఉంది, మారంపల్లి. మన మండలంలోనికి మారంపల్లి గ్రామ ప్రజలంటే ఒక గుర్తింపు ఉంది. ఎందుకు మారంపల్లి గ్రామ ప్రజలంటే ఒక గుర్తింపు అంటే, ఇక్కడున్న వినయము, ఇక్కడున్న మాట తీరి, ఇక్కడున్న భయభక్తులు, అంటే నందమూరు పన్ను వేసుకున్నాను కదా అని నేనేమంటాను. ఇక్కడున్న ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలకు అవి అంతగా తెలియదు వాళ్ళు. అంటే ఫస్ట్ నుంచి మారంపల్లిలో ఉన్న వారందరూ కూడా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా అంటే వాళ్ళు మాట్లాడడానికి కదా, వాళ్ళ తీరు వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, అందరూ అంటే భయభక్తులు కలిగి, అందరూ అంటే వాళ్ళ యొక్క మాట తీరు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తారు లేదు? అంటే నేను అన్ని విలేజ్లు తిరుగుతాను కాబట్టి వాళ్ళ మాట తీరు, మన గ్రామస్తుల యొక్క మాట తీరు చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నేను మారంపల్లి వాడిని చెప్పుకోవడానికి మనం భయపడాల్సి లేదు. అంటే ప్రస్తుతం ఉన్న దినాలు ఒకవేళ తారుమారు అవుతున్నాయి కానీ చెప్పుకోవడానికి సిగ్గుపడేటట్లుగా ఉన్నా కానీ, ఒకప్పుడు మారంపల్లి గ్రామస్తులను చెప్పుకోవడానికి అసలు అందరూ చాలా గర్వపడేవారు ప్రియమైన. ఎందుకని మారంపల్లి సరికి వాళ్ళు పొరం నుంచి చాలా భయభక్తులు పెరిగిన పిల్లలు అని మన చుట్టుపక్కల గ్రామాల్లో మారంపల్లి అనేసరికి అందరూ కూడా ఇలా నిశ్శబ్దంగా ఉండేవారు. అంత పేరు ప్రఖ్యాతులు గాంచినది మారంపల్లి. అది ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, పూర్వ రోజుల్లో నేను మారంపల్లి వాడిని చెప్పుకోవడానికి అందరూ కూడా ఎలా ఉండేవారు? గర్వించేవారు ప్రియమైన మాట. అందుకని అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? నేను రోమియుడను అంటున్నాడు. అర్థమవుతుందా? నేను కూడా రోమియుడను అంటున్నాడు. అంటే రోమియుడు అని చెప్పుకోవడానికి ఎందుకు అంత గర్విస్తూ ఉన్నాడు? మారంపల్లి వాడిని చెప్పుకోవడానికి పూర్వం ఎందుకు మన పితరులు మేము మా చిన్నతనంలో గర్వించేవారము అంటే, అప్పుడు ఇక్కడ ఈ పేరుకు ఒక ప్రత్యేకమైన స్థానము ఉండేది. ఈ మారంపల్లికి ఒక ప్రత్యేకమైన ఆలోచనలు ఉండేవి. ఈ మారంపల్లికి ఒక ఉద్దేశాలు ఉండేవి. ఈ మారంపల్లి ప్రజలు ఎంతో విధేయతలతో చాలా గౌరవంగా ఆ దినాన్ని ఉండేవారు ప్రియమైన మాట. అందుకనే ఎవరు ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళగానే, ఒక ఎంఆర్ ఆఫీస్లో అయినా లేకపోతే ఎండిఓ ఆఫీస్లో అయినా ఎక్కడికైనా మారంపల్లి అనేసరికి వెంటనే సైన్ చేసి వెంటనే పని అయిపోయింది. ఎందుకని? మారంపల్లి యొక్క పేరు ప్రఖ్యాతులు ఆ విధంగా ఉండేవి ప్రియమైన మాట. అందుకనే తను రోమియుడు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ పౌరుషత్వాన్ని కలిగి ఉన్నాడు. రోమా సామ్రాజ్యం యొక్క పౌరుషత్వాన్ని కలిగి ఉన్నాడు. అనేక పౌరుషత్వ హక్కులను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ దినాలు అనేకులు ద్రవ్యం ఇచ్చి రోమా సామ్రాజ్య పౌరస్థితిని కొనుక్కునేవారు. చూడండి, ఇప్పుడు అమెరికా పౌరుషత్వం ఉందనుకోండి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాటికి తిరిగే ఎదురుమైన వాళ్ళు. అందుకని అమెరికాలో ఉన్నవారు పౌరుషత్వాన్ని ఏం చేస్తారు? కొనుక్కుంటారు. ఎందుకంటే అతడు అమెరికా పౌరుడు అంటే మన ప్రపంచంలో ఎవరికైనా కూడా భయం ప్రియమైన వాళ్ళు. ఎందుకని అతడు ఆ అభివృద్ధి చెందుతున్న ఆ దేశాల్లో ఒక దేశముగా, ప్రపంచాన్ని ఏలుబడి చేసే దేశంలో ఒక దేశముగా అమెరికా ఉంది. కాబట్టి అమెరికా పౌరుషత్వం అనేది ఎంతో విలువైనది. అలాగే రోమా ఆ దినాల్లో చాలా ప్రాముఖ్యమైనది కనుక రోమా సామ్రాజ్యం యొక్క పౌరుషత్వాన్ని కలిగి ఉన్నవాడు ఆ దినాన్ని ఎంతో గొప్పవాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అది నీకు అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు, దయవించి ఆ యొక్క రోమా పౌరుషత్వాన్ని కొనుక్కునే దినాల్లో పౌలైతే పుట్టుకతోనే రోమా
పౌరుషత్వాన్ని కలిగిన వాడే ఉన్నాడు. ఆయన ఏం కొనుక్కోలేదు ప్రియమైన వాడు. పుట్టుకతోనే ఏమై ఉన్నాడు? రోమ పౌరుషత్వాన్ని కొనుక్కున్నాడు. అసలు ఇప్పుడు అతను గర్వంగా చెప్పవచ్చు, నేను రోమా సామ్రాజ్యంలో పౌరుషత్వాన్ని కలిగిన వాడిని అని గర్వంగా చెప్పవచ్చు. దాన్ని బట్టి అతను అతిశయపడవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సోదరా, ఆయన అంటూ ఉన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. పౌరు స్థితి పరలోకములో ఉన్నదని ఆయన అందును బట్టి అతిశయపడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? నా పౌర స్థితి ఇక్కడ లేదు, ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఆయన అంటూ ఉన్నాడు, మరణ పునరుద్ధానములు ఎందుకు విశ్వసించడం ద్వారా సంపాదించుకున్న పరలోక పౌర స్థితి నాకు ఉన్నది, అది శాశ్వతమైనది. అంటే రోమా సామ్రాజ్యంలో పౌర స్థితి ఉన్నందుకు అతడు అతిశయపడలేదు, కానీ పరలోక రాజ్యములో శాశ్వతమైన పౌర స్థితి క్రీస్తు యేసునందు ఉందని ఏం చేస్తున్నాడు? అతిశయపడుతూ ఉన్నాడు. అందుకనే నేను లేదా మానవ పిల్లవాడిలో లేదా ఆ ఊరు వాడిలో ఈ ఊరు వాడిని మనం అతిశయపడవలసిన పని లేదు. ఒక క్రైస్తవుడు దేని ఎంత అతిశయపడాలి? పరలోక రాజ్యములో నాకంటూ ఒక పౌర స్థితి ఉంది. నేను ఇక్కడ వాడిని కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరలోకం నుండి వచ్చాను. మరలా నేను పరలోకానికి నేను వెళ్ళాలి అంటే నా పౌర స్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు దేవుని బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. ఇంకా చివరి యొక్క మాట, క్రీస్తు పరిచారకులై ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం అంటాడు, తాను శిలువ దర్శనం వల్ల ఆయన ఎప్పుడైతే మొట్టబడి ఉన్నాడో క్రీస్తు వెరివాని వల్ల మాట్లాడుచున్నాను, నేను క్రీస్తు పరిచారకుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, తాను శిలువ దర్శనం వల్ల ముట్టబడి దేవుని చేత ఆయన ఏర్పరచబడిన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడే పౌలు గారిని ఏర్పరచబడిన వారు. ఆ దినాల్లో క్రీస్తు పరిచారకులుగా ఉన్నవారు అపోస్తులు ఉన్నారు, అద్భుతాలు చేసిన వారు ఉన్నారు, ఆత్మల జాలరిగా అనేక మంది అతిశయపడిన వారుగా ఉన్నారు. కానీ సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, మోపబడి ఉన్నది. అయ్యా, నేను సువార్త ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పరిపూర్ణముగా వినియోగపరచుకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుడే నా జీతము అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు మనం చూస్తున్నాం. అంటే క్రీస్తును బట్టి ఆయన అతిశయపడుతూ ఉన్నాడు. క్రీస్తు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు కొరకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. క్రీస్తు కొరకు అనేక ఆత్మలను మనం రక్షించే వారిగా ఉండాలి. కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు, ప్రియ సహోదరి సోదరా, మనం చూస్తున్నాం, ఆయన అంటున్నాడు, క్రీస్తు కొరకు శ్రమ పట్టి నేను అతిశయించలేదు, కానీ శ్రమల్లో పాలు పొందుట భాగ్యముగా ఎంచి ఉన్నానని ఆయన మాట్లాడు. ఈ మాట చాలా విలువైంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం అంటాడు, చాలా మంది చదవవసరం టైం లేదు కాబట్టి, అయితే చాలా మంది ఏమనుకుంటారంటే క్రీస్తు కొరకు నేను ఇది చేశాను అది చేశానని మనం గొప్పలు చేసుకుంటాం. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నేను క్రీస్తు కొరకు శ్రమ పట్టు బట్టి నేను అతిశయపట్టలేదు, కానీ క్రీస్తులో నేను కూడా పాలి భాగస్తుడిగా ఉండి క్రీస్తు పొందిన శ్రమలు నేను పొందడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. అంటే ఈ మాటలో మీకు అర్థమైంది కమ్మా? మీకు అర్థమవుతుందా ఈ మాటలు చెప్పిన దాంట్లో? అంటే పౌలు గారు ఏమంటున్నాడు, నేను అది చేశాను ఇది చేశాను గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ నీ పనిలో కూడా నన్ను కూడా వాడుకున్నందుకు నేను నీకు రుణస్తున్నై ఉన్నాను. చాలా మంది ఈ విషయాన్ని మనం మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పంచి పెడతారనుకోండి, ఏదైనా భోజనం పంచి పెడతారనుకోండి, మనం వెళ్ళి మనం కూడా ఆ భోజనం పంచి పెడతాం అనుకోండి, వచ్చి ఆ యజమానికి మనం చూసాను ఎంత కష్టపడి పంచిపెట్టాను అనే దానికన్నా
ఈ పంచిపెట్టే భాగ్యము నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? నీలో పాలిభాగస్తుడిగా ఉండడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంతేగాని చూడండి అన్ని పంచి పెడుతున్నాను, ఎంత కష్టపడిపోతున్నాను అనుకున్నాను అనుకోండి, నిన్ను బట్టి నువ్వేం చేస్తున్నావు? అతిశయపడుతూ ఉన్నావు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీ శ్రమల్లో నేను కూడా పాలిభాగస్తుడిగా ఉన్నందుకు, ఆ గొప్ప వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు నేను సంతోషిస్తాను. అందుకనే 1 తక్కువ 39 దెబ్బలు తిన్నాడు ఎవరు? పౌలు గారి ప్రియమైన మాట. అంటే పౌలు గారు ఎన్ని దెబ్బలు తిన్నారో యేసయ్య కూడా అన్ని దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు పౌలు వాస్తవానికి ఏమనాలి? నువ్వే దెబ్బలు తినడం కాదు కాబట్టి నీ గురించి నేను కూడా 39 దెబ్బలు తిన్నాను అని అంటారు. ఏమన్నాడైనా? ఆ 39 దెబ్బలు తినడానికి నేను కూడా యోగ్యుడిగా నువ్వు నన్ను ఎంచినందుకు నీకు వందనాలు ప్రభువా. అంటే మనం ప్రతి విషయంలో కూడా దేవుని బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. దేవుని బట్టే మనం సంతోషపడాలి. దేవుని బట్టే మన జీవితాంతము కూడా దేవునికి మనము రుణస్థులమై ఉండాలి. అందుకని అపోస్తలుడు తన్ను తాను బట్టి ఎప్పుడు కూడా ఆయన అతిశయపడలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిచర్య యథార్థంగా నమ్మకముగా చేసిన వారిలో పరిశుద్ధైన పౌలు ఒక్కడు. ప్రియమైన వారు, అలాగే విశ్వాసములో మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. తుమ్మితే ఊడిపోయే ముక్కు అది ఎన్నిసార్లు మనం బెదిరిస్తుంది ప్రియమైన వారు. కాబట్టి అందుకని దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించిన ఆ వాపు ఏదో ఒక విధంగా తేడా కనపడుతుంది. ఇప్పుడు నా 2 ఏళ్ళు కట్ అయిపోయింది. దీని ఆ దినాల్లో మా నాన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించా అన్నాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయించినా కానీ ఆ తేడాగానే ఉండదు. ఒరిజినాలిటీ వస్తుందా? ఒరిజినాలిటీ రాదు. అలాగే మనము దేవుని విశ్వాసంలో స్థిరముగా ఆయన రాకడ వరకు నమ్మకమైన వారముగా ఉండాలి. అంతేగాని తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మనము ఆ మాటల ద్వారా చేతల ద్వారా బెదిరించే వారిగా మనము ఉండలేము ప్రియమైన వాళ్ళం. అందుకనే ప్రతి విషయంలో కూడా నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడు అన్నట్లుగానే దేవుని యొక్క విశ్వాసములో మనము ఉండాలి. కాబట్టి ఆ విధమైన నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు పాస్టర్ గారికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, వేరే వేరే కాంప్లికేషన్స్ ఉండవు. కాబట్టి నేను మీకు పెడదాం అనుకున్నాను. పాస్టర్ గారికి ఉన్న బాధలు వెనకాల రాశాడు ఆయన. ఆ పాస్టర్ గారు ఎన్ని బాధలు ఉన్నాయో వెనకాల రాశాడు. నిజంగా వాస్తవానికి సంసారానికన్నా సంఘంలో ఉన్న బాధలు ఎక్కువ ఉన్నాయండి ఆ పాస్టర్ గారు. అంటే జనరల్గా ఉన్న పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు ఆయన ఎవరో పేరు కాదు. అంటే అన్ని బాధలు భరిస్తూ మీ ఎదురుగా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని నవ్వుతా మాట్లాడుతూ ఉండాలి. అర్థమవుతుందా? అంటే నవ్వకపోయినా తంట, నవ్వినా తంట, మీతో సరిగ్గా మాట్లాడకపోయినా తంట. అందుకని ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అవి మనసులోనే దిగమింగుకుని మీ ఎదుట సూపర్ స్టార్ లాగా ఉండాలి. అలా లేకపోతే మా పాస్టర్ గారు ముసలుడు అయిపోయాడు, వీడికి రంగు లేదు ఏమీ లేదు అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? పాస్టర్ గారిని మర్చిపోతారు. అందుకని అన్నీ దాచుకుని మీ ఎదుట దేవుని యొక్క పనివాడిగా మీతో సంతోషంగా గడపాలంటే ఎన్ని బాధలు ఉంటాయో అంతే. అందుకనే మన తండ్రి షర్ట్ ఇప్పు చూస్తే ఆ బనేడికి ఎన్ని ఆ 4 కన్నాలు ఉంటాయి కనపడుతుంది మేము. అంతే ఒక తండ్రి బాధ్యత అంటే కుటుంబం అంతా కూడా తండ్రి మీద ఆధారపడి మెంటల్ టెన్షన్స్ అని కూడా ఎవరికంటే తండ్రిగా ఉంటాయి ప్రియమైన వాళ్ళు. కాబట్టి అందుకని ప్రతి తండ్రి కూడా కుటుంబం కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో బాధలు భరిస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఎవరి కోసం? పిల్లల కోసం, భార్య కోసం, కుటుంబం కోసం. అందుకని ఎవరు కూడా భర్తలను ఏం చేయకూడదు? టెన్షన్ పెట్టకూడదు ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు కూల్గా ఉంటే సంసారం అంతా కూడా కూల్గా ఉంటుంది. అలాగే పాస్టర్ గారు కూల్గా ఉంటే సంఘం అంతా కూడా కూల్గా ఉంటుంది. పాస్టర్ గారు టెన్షన్ పెట్టారనుకోండి ఆరాధనలో తప్పులు చేస్తూ ఉంటాయి. కాబట్టి పాట ప్రియమైన వాళ్ళు ఇవన్నీ కూడా సమపాలలో ఉండాలంటే మీరు హ్యాపీగా ఉండాలి, సంఘ హ్యాపీగా ఉండాలి, సంసారం హ్యాపీగా, మామూలుగా భర్త హ్యాపీగా ఉంటే సంసారం కూడా హ్యాపీగా ఉంటుంది. అలాగే అపోస్తలుడైన పౌలు ఆయన హ్యాపీగా ఉన్నాడు,
అనేక మంది విశ్వాసులు ఆయన సమకూర్చాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయండి నడిపించిన గాక. ఎందుకంటే 11:30కే కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు అర్థం కాలేదనుకోండి, మధ్యలో విడిచిపెట్టామనుకోండి, అసలు పౌలు గారు ఏమై ఉన్నాడో మీకు అర్థం కాదు. పౌలు గారి గురించి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇది చాలా విలువైన సబ్జెక్ట్. ఎందుకంటే పౌలు గారు తన జీవితాన్ని ఎలా సాధకం చేసుకున్నాడో ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన గురించి మనం అందరం కూడా తెలుసుకోవడం గొప్ప భాగ్యం. కొంత లేట్ అయినందుకు మీరు ఏం చేయాలి? క్షమించాలి. అందరూ కూడా క్షమించాలి. కాబట్టి మన మధ్యలో ఎవరో ఒకరు సంఘ పెద్దలు ప్రార్థన చేయవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. మీకు మీరే నిర్ణయించుకుని ఎవరో ఒకరు రండి త్వరగా. ఆయన లేరమ్మా, రావాలి ఎవరు? ఇక్కడ ఆనందరావు గారు సీని గారు ఒకరు చూసుకుంటారంటే మీ పక్కన ఉన్న గాలి గారిని పంపుతారా? చేసుకున్నాం. మహాపరిశుద్ధులు మా ప్రియ పర్వతండి మీ ఘనమైన మా కొండ స్తోత్రాలు. గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీ శిలువలో చదివి మీరు ఎక్కడైనా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి